ఇటీవల ఏపీ ప్రభుత్వం 6100 టీచర్ పోస్టులతో డిఎస్సి ప్రకటించింది. అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వాదనల సందర్భంగా ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్జిటి పోస్టులకు తీవ్రమైన పోటీ నెలకొంటుందని, డిఏడ్ అభ్యర్థులను తీవ్రంగా నష్టపోతారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా రిక్రూట్మెంట్ ఎన్సిటి నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నారని తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో ఎస్జిటి అభ్యర్థులను తక్కువగా ఉన్నందునే బీఈడీ అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. ఎస్జిటి పోస్టులకు అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు 2 ఏళ్ల బ్రిడ్జ్ కోర్సు చేసిన తర్వాతే బోధనకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ దశలో హైకోర్టు స్పందించింది. అసలు బ్రిడ్జ్ కోర్సుకు చట్టబద్ధత ఏముందని సూటిగా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని నిలదీసింది. అంతేకాదు డిఎస్సి నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు సిద్ధపడగా ప్రభుత్వం నుంచి వివరణ కోరేందుకు 1 రోజు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టును కోరారు. ఏజీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.